బీజేపీ ఓట్ షేర్ సీట్ షేర్ పెరుగుతున్నదని చెప్పొచ్చు. గతంలో 4 సీట్లు ఉన్న బీజేపీ ఇప్పుడు 8 స్థానాలకు ఎగబాకుతుంది. సీట్ షేర్ కూడా విపరీతంగా పెరుగుతుంది. ఒక్కసారి మెదక్ వెళ్దాం. మెదక్లో ఫలితం ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రౌండ్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది? మెదక్ వెళ్దాం. మెదక్లో శ్రీధర్ నాడు. శ్రీధర్, వెంకట్, దాదాపు సగం ఓట్ల లెక్కు ఇప్పుడు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 5,000 రౌండ్ లో మాత్రమే కొంత కాంగ్రెస్ లీడ్ ఇచ్చింది. సో మిగతా కంటిన్యూస్ గా మొదటి నుంచి కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని రౌండ్లలో బీఆర్ఎస్ లీడ్ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగానే సాగుతుంది. కానీ ఎక్కువగా బీజేపీ ప్రతి చోట కూడా లీడ్ ఇస్తుంది. ఇక్కడ కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ కావచ్చు, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలో కావచ్చు, నువ్వా నేను అన్నట్టు సాగింది. ఇక్కడ బీఆర్ఎస్ కొంత ప్రభావం చూపింది. దాంతోపాటు కొత్త ప్రభావం దుబ్బాకలో కూడా, అంటే రఘునందన్ రావు సొంత నియోజకవర్గమైన దుబ్బాకలో కూడా బీఆర్ఎస్ కొంత లీడ్ లో ఉంది. సో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గెలుచున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారని కూడా ముందు నుంచి ఎన్నికల హడావిడి తర్వాత, ఎన్నికల అభ్యర్థుల ప్రకటన తర్వాత కావచ్చు, చర్చ అంతా మారిపోయింది. ప్రస్తుతం అంటే కాంగ్రెస్ కు బీజేపీకి హోరాహోరీ నడుస్తుందనే ఒక చర్చలో భాగంగానే ఇటు అదే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా ప్రతి రౌండ్ లో కూడా స్వల్ప మెజార్టీతో బీజేపీ లీడ్ ఇస్తూ ఉంది. ప్రస్తుతం సగం ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత 12వ రౌండ్ పూర్తయిన తర్వాత 5,000 ఓట్ల లీడ్ లో బీజేపీ ఉంది. ఇట్లా మెదక్ పార్లమెంట్ పరిధిలోని బీజేపీ అభ్యర్థి రఘునందన్ కాస్త లీడ్ లో ఉన్నట్టు చెప్తున్నారు.